సిటీవిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మాఘపురాణం 28వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో క్రూర అనే స్త్రీ కథ గురించి చెప్పబడింది. ఆ కథ ఏమిటో పారాయణం చేసుకుందాం. మాఘపురాణ మహిమను గురించి ఎన్నో గాథలు తెలిసిన గృత్స్న మదా మహర్షి జహ్నుమునితో మరో గాథను తెలియజేస్తున్నాడు. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమును ఆచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశము వారినందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వం ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర అను పేరు గల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య. మిక్కిలి కోపం కలది. ఆ దంపతులకు జ్ఞానియకు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణ మరిన ఇష్టం కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మ కార్యములను చేయుటయందు ఇష్టం కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడునూ సేవ చేయుచూ ఉండెను. అత్తగారైన క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెడిది, కొట్టెడిది. అప్పుడప్పుడు ఆమె భర్తను తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచూ ఉండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను. నాన్న, అమ్మ, నా మాటలు వినండి. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపమెందులకు, కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహములెందులకు? నేను కాని నా భార్య కాని మీకేమి అపకారం చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించండి అని పలికెను. పుత్రుని మాటలను విని అతని తల్లి క్రూర భర్తతో బాటు మిక్కిలి కోపంతో ఇట్లనెను. మూర్ఖుడా, పొమ్ము. నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యయు ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును కోడలిని మరలా మాటి మాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను, కాని సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు గదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండుమని సమాధానపరచెను. కోపిష్టి అగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడి ఆకృత్యమును చూచి తల్లినేమియూ అనలేక, పితృభక్తి వలన ఏమియూ చేయలేక మౌనంగా బాధపడుచు పూర్వము వలనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో నుండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండాచే దుఃఖించి కృశించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలని అని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపము నొంది నిశ్చేషుడయ్యెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలం దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నేలపై బడెను. క్రూరయు తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివసుకుడైన పుత్రుని చూచెను. ఆశ్చర్యముగా ఆమెకు దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలం శోకించెను. ఆమె ఏడుపును విని అందరుడు ఏమి జరిగినది అనుచు చూడవచ్చిరి. విషయమును తెలుసుకుని క్రూరను బహు విధములుగా నిందించిరి.
కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనం చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారము మరణించెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపము నొందెను. పుత్రశోకమును భరింపలేక చిరకాలం దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగా శోకించుటను చూచి, కాని ఈ సమయమున విచారించి లాభమేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారాలు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి, యమలోకమునకు చేరిరి. వారు అసివత్ర నరకము అనగా కత్తులబోను శిక్షను చిరకాలం అనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొర్రలో నివసించుచూ ఉండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచటికి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానము ఆచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానం వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్య, మాఘమాస వ్రతమిట్టిదని ఎంత కాలం చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు, వారు వీరు అననేలా సర్వ ప్రాణులను మాఘమాస వ్రతము ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతం ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుననుటకును ఎన్ని ఉదాహరణములను చెప్పగలను. ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్స్న మద మహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. నేటి మాఘపురాణం 28వ రోజు పారాయణం సమాప్తం. తదుపరి భాగంలో మహర్షి ఏ గాథను చెప్తారో విని తరిద్దాం. నమస్కారం.